తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. ఫస్ట్ టైం ఎవర్ గిరినార్ మహాక్షేత్రాన్ని ఎక్స్క్లూజివ్ గా సుమన్ టీవీ మాత్రమే చూపిస్తోంది. అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ఈ రోజు మనం గుజరాత్ రాష్ట్రానికి వచ్చేసాం. గుజరాత్ రాష్ట్రంలోని జూనాగఢ్ అనే మహిమాన్వితమైనటువంటి ప్రదేశానికి వచ్చాము. జూనాగఢ్ లో ఉన్నటువంటి గిరినార్ క్షేత్రానికి మనం విచ్చేయటం జరిగింది. గిరినార్ క్షేత్రము ఇప్పటికే లత గారి ఆధ్వర్యంలో గిరినార్ యాత్ర అంటూ మనం చెప్పటం జరిగింది. ఆ యాత్ర ఆల్రెడీ మొదలైంది, వాళ్ళు ఆల్రెడీ వచ్చేసి ఉన్నారు. నేను ఈరోజు జాయిన్ అవ్వటం జరిగింది. సో గిరినార్ పర్వతం అదే. సో ఈ పర్వతం గురించి చెప్పాలి అని అంటే చాలా పురాతనమైనది. హిమాలయ పర్వతాల కంటే కూడా పురాతనమైనటువంటి పర్వతం ఈ గిరినార్ పర్వతము. సో మరి ఇక్కడ ఉన్నటువంటి గుహలు కానీ, అలాగే ఈ క్షేత్రంలో ఉన్నటువంటి శిలా శాసనాలు కూడా అత్యంత పురాతనమైనటువంటివి. ఇప్పటికీ అర్థం కానటువంటి రీతిలో ఆ శిలా శాసనాలు ఉంటాయి అని చెప్తూ ఉంటారు. అలాగే దత్తాత్రేయ స్వామి కఠోర తపస్సుని ఇక్కడ ఆచరించారు అని చెప్తూ ఉంటారు. ఇప్పటికీ స్వామి ఇక్కడ నడయాడుతారు, ఇక్కడే ఉంటారు అని చెప్తూ ఉంటారు. ఎంతో మంది సాధువులు, నాగ సాధువులు ప్రత్యేకించి మహాశివరాత్రి పర్వదినం వచ్చింది అని అంటే కొన్ని లక్షల సంఖ్యలో నాగ సాధువులు ఇక్కడికి విచ్చేస్తారట. అలాగే ఇక్కడ ఒక కుండ్, ప్రత్యేకమైన కుండ్ ఉంది. అది కూడా మనం చూపించేటటువంటి ప్రయత్నం నేను చేస్తాను, ట్రై చేస్తాను. సో ఆ కుండ్లో స్నానం ఆచరిస్తారట. ఆ కుండ్లో మహాశివరాత్రి నాడు సాక్షాత్తు పరమశివుడు ఇక్కడ ఉంటాడు అని చెప్పి నమ్ముతారు. అందుకే నాగసాధువులు ఎక్కడెక్కడి నుంచో, ఇప్పుడు మహాకుంభమేళాకి ఎలా అయితే వచ్చారో అలాగే ఎక్కడెక్కడి నుంచో వస్తారట మహాశివరాత్రి పర్వదినం నాడు. మరి రీసెంట్ గానే మహాశివరాత్రి అయితే జరిగింది. సో మరి ఇక్కడ 10,000 మెట్లు ఉంటాయి అన్నమాట. సో 7,000 మెట్లకి రోప్వే అయితే ఉంటుంది. ఆ తర్వాత 3,000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. ఆ 3,000 మెట్లు ఎక్కిన తర్వాత అదిగో ఇక్కడ కనపడుతుంది కదా గుడి. చాలా చాలా అద్భుతమైన అందమైనటువంటి ప్రదేశము. మరి ఒక్కసారి వెళ్దాము లోపలికి. రోప్వేలో మనం ప్రయాణం చేసి పైకి వెళ్ళేటటువంటి ప్రయత్నం చేద్దాము. స్వామి ఆలయం ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాము. ఎన్నో నిగూఢమైనటువంటి రహస్యాలు ఉన్నాయి, ఎవరు ఛేదించలేరు, అసలు ఎవరు కనుగొనలేరు అని కూడా చెప్తూ ఉంటారు. లత గారు కూడా లోపల ఉన్నారు, వెళ్దామా రండి. మనతో పాటు లతా దత్త గారు ఉన్నారు. కాదు, లతా దత్త గారితో మనం ఉన్నాము. నమస్తే అక్క. నమస్తే పద్మిని. జై గురుదత్త. జై గురుదత్త. వెల్కమ్ టు గిరినార్. థ్యాంక్ యూ. స్వామి నిన్ను తీసుకొని వచ్చేసారు. ఎప్పుడు అంటుంటాను కదా, శ్రీపాద వల్లభ ఫ్యామిలీ అన్నందుకు కాళ్ళకి దారం కట్టి ఇలా లాగేసారు. మామూలుగా కాదు, అన్ఎక్స్పెక్టెడ్. అసలు అన్ఎక్స్పెక్టెడ్. అసలు ఒక తెలియని ఒక పాజిటివ్ వైపు, ఒక ఎనర్జీ ఖచ్చితంగా ఉంది ఇక్కడ. అవును, అక్కడ చూస్తుంటే అక్కడ ఉన్నారు స్వామి. అంతేనా? ఇట్స్ మిస్టికల్ అండ్ మ్యాజికల్ ప్లేస్ అంటారు. ప్రతి ఒక్క యాత్రికులు గాని, భక్తులు గాని వచ్చిన వాళ్ళకి ఒక్కొక్క అనుభవం. ఎంతటి అనుభవాలంటే అసలు తెలియని ఒక అతీతమైన శక్తి మమ్మల్ని నడిపించేసింది పైన మెట్లు వరకు. అతీతమైన శక్తి మమ్మల్ని పైనకి తీసుకెళ్లిపోతుంది అని చెప్తున్నారు. ఒక జంట కూడా తప్పిపోయారట మొన్న ఈ మధ్య వచ్చిన వాళ్ళు. కర్ణాటక నుంచి ఒక దంపతులు తప్పిపోయి ఆకలేస్తోందట వాళ్ళకి. ఒక గురువు గారు తీసుకెళ్లి వాళ్ళకి ఏదో తినటానికి ఇచ్చారంట. నిద్రపోయారు వాళ్ళు. లేచి చూస్తే వాళ్ళ హోటల్లో ఉన్నారు. ఇలాంటి అనుభవాలు ఎన్నో చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ఈ రోజుల్లో మొన్న జరిగిన సంఘటన ఇది. ఇక్కడ ముఖ్యంగా చూడడానికి గోరక్షణ టెంపుల్, అంబాజీ మాత టెంపుల్ అక్కడ వరకు రోప్వే వెళ్తుంది. తర్వాత మిగతా పైన మాట్లాడుకున్నాం. మెట్లు ఎక్కాల్సిందే. అయితే రోప్వే లేదు అన్నారు కదా, రోప్వే ఉంది చూసారా. ఇప్పుడు మనం రోప్వేలోనే వెళ్తాం. రోప్వే లేదు అని కొంతమంది క్యాన్సిల్ చేశారు. సరే వెళ్దాం పదండి, వెళ్తూ మాట్లాడుకుందాం. స్వామి నిరంతరం ఇక్కడ ఏదో ఒక రూపంలో ఆయన యొక్క అనుభూతుల్ని మనకు కలగజేస్తూనే ఉంటారు. ఆయన ఏ రూపంలో వస్తారో తెలియదు. నాగసాధువుల రూపంలో రావచ్చు, నవనాథుల రూపంలో రావచ్చు, సిద్ధ పురుషుల రూపంలో రావచ్చు. అత్యద్భుతమైన ప్రదేశం అని చెప్పొచ్చు. ఇక్కడికి వస్తే పద్మిని ఒక ఎనర్జీ ఫీల్ అవుతున్నాం. ఇప్పటికి ఎన్నోసారి అక్క మీరు రావటం? నేను రావటం ఫస్ట్ టైం నిజం చెప్పాలంటే. కానీ నేను కళల్లో చూసేసినట్టు మాత్రం ఎప్పుడూ అనిపిస్తుంది. అంటే ఈ ప్లేస్ కి నాకు ఏదో సంబంధం ఉంది, నేను ఇక్కడికి వచ్చాను అన్న స్ఫురణ మాత్రం బాగా కలుగుతుంది. నీకు ఎక్కడైనా నేను ఒక ఫస్ట్ టైం వస్తున్నట్టు లేదు, ఇట్లా వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, ఇది చూడాలి అని చెప్తూనే ఉన్నారు. అదే చెప్తాను. బికాస్ ఆఫ్ చదువుతూ ఉన్నారు కాబట్టి. అవును, డెఫినెట్ గా ఉంది.
సో అత్యద్భుతమైనటువంటి ప్రదేశం, అసలు చాలా ఫస్ట్ టైం అసలు రోప్వేలో రావడం అనేది. సో ఇక్కడ చూసుకుంటే 7000 మెట్లు మనం ఇక్కడ వెళ్ళిపోతాం. 7000 మెట్లు అనేది కవర్ అయిపోతాయి. ఇక్కడ అసలు మెట్లు లేవు నడవడానికి. ఎట్లా మరి నడవడం ఎలా నడుస్తారు? అంటే ఒక సైడ్ రూట్ వేరే రూట్ ఉన్నట్టు, దాని నుంచి అటు సైడ్ నుంచి ఉంది రూట్. ఓకే ఓకే. అయితే ఇది ప్రతి సంవత్సరము శివరాత్రి అప్పుడు ఇక్కడ కుండలో స్నానం చేయడానికి అశ్వత్థామ కూడా వస్తారు. అశ్వత్థామ వస్తారు, నాగసాధువులు వస్తారు, ఎంతో మంది సిద్ధ పురుషులు. అసలు వాళ్ళు ఎక్కడ గుప్తంగా ధ్యానం చేసుకుంటారో తెలియదు. ఒక్కోసారి అక్కడే గుహ కనబడుతుంది, ఒక్కోసారి అక్కడే గుహ కనబడదు. అలా అలాంటి అలాగే వేరే లోకాలకు కూడా ఇక్కడ స్వరంగ మార్గాలు ఉన్నాయి. అవి అతీత శక్తులు ఉన్న వాళ్ళకి మాత్రమే కనపడతాయి అని చదవడం జరిగింది. అవును, నిజమేనా? నిజమే. ఇక్కడి నుంచి ఎక్కడికి స్వరంగం ఉందో తెలియదు. ఎందుకంటే పద్మిని, ఇది హిమాలయాల కంటే పురాతనమైనది. అంటే దీన్ని స్టడీ చేయాలి అని అంటే మనము ఇక్కడ ఒక ఎన్ని నెలలు ఉన్నా కానీ ఒక కొత్త విషయమే తెలుసుకుంటూ ఉంటామంట. అంత అద్భుతమైన అనుభూతులు ఇక్కడ స్వాములు ఇస్తూ ఉంటారు. అంటే వాళ్ళు ఇక్కడ ధ్యాన స్థితిలో ఉంటారు. దత్తాత్రేయ స్వామి మహాభక్తులు కూడా ఇక్కడ ధ్యాన స్థితిలో ఎక్కువ మంది ఉంటారు. స్వామితో పాటు వాళ్ళు గుప్తంగా ఉంటారు, ధ్యాన స్థితిలో ఉంటారు. ఇగో ఇక్కడ మనకి మెట్లు కనబడుతున్నాయి, మెట్లు కనబడుతున్నాయి, మెట్ల దారి కనబడుతుంది. అక్క ఇది ఏంటక్క పాయింట్ ఇప్పుడు మనం వెళ్ళేది? పద్మిని చూసావా ఇది ఎంత భయంకరంగా ఉందో అసలు. అంటే భగవంతుడుని మనం చేరుకోవాలి అని అంటే ఎంతో కష్టపడాలి. కానీ ఇప్పుడు చాలా మంది కోసం, ఎక్కలేని వాళ్ళ కోసం ఈ రోప్వే వచ్చింది. ఇది మొత్తం రోప్వే పైన వరకు దత్తుడు వరకు వెళ్ళదు. ఇది ఒక పాయింట్ అంపాచి టెంపుల్ అని అక్కడ ఆగిపోతుంది. అక్కడి నుంచి 250 మెట్లు ఎక్కితే గోరఖ్నాథుడు, నవనాథుల్లో ఒకైనా గోరఖ్నాథుడిని చేరుకుంటాం. అక్కడి నుంచి 1500 మెట్లు ఎక్కితే దత్తాత్రేయ స్వామి పాదుకల్ని చేరుకుంటాం. అది దత్త టెంపుల్. ఇప్పుడు మనం ఈ ఎండ్ లో ఉన్నాము. నెక్స్ట్ రైట్ నుంచి తీసుకొని వెళ్తే రైట్ సైడ్ ఉంటుంది. గోరఖ్నాథ్ టెంపుల్ ముందు వస్తుంది, తర్వాత దత్తాత్రేయ టెంపుల్ వస్తుంది. ఇప్పుడు చూసాం ఎంత పీక్ వచ్చాం మనం. పీక్ వచ్చేస్తున్నాం. మనకి ఫ్లైట్ లో వెళ్ళేలాగా ఫీలింగ్ అలాగే అనిపిస్తుంది. బోల్డ్ అంత ఆల్టిట్యూడ్ మారిపోయింది కదా. అవును, దానివల్ల దిగేటప్పుడు ఎలా అనిపిస్తుందో చాలా బాగుంటుంది. చాలా బాగుంది. అంటే ఈ కాలంలో, అంటే ఇది వరకు రోజుల్లో కలియుగంలో పుట్టడం నిజంగా అదృష్టం. అందులో ఈ జనరేషన్ లో పుట్టడం, ఇంత టెక్నాలజీ ఇంత అవైలబుల్ గా మనకి అంటే అందుబాటులో ఉంది. చక్కగా ఈజీగానే మనం వెళ్ళొచ్చు. అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు. సో యూటిలైజ్ చేసుకోవాలి. ఏజ్ లో ఉన్నప్పుడే యూటిలైజ్ చేసుకోవాలి. ఈ యాత్రలకి క్షేత్రాలకి ఏజ్ అయిపోయాక వెళ్తామంటే కరెక్ట్ కాదు. అక్క అక్కడ ఒక కుండు కూడా ఉన్నట్టు. కుండు ఉంది ఇక్కడ, కుండు కూడా ఉంది. వెళ్దామా? వెళ్ళొచ్చు. అక్క ఇదేం టెంపుల్ అక్క? ఇది అంపాచి టెంపుల్. మెయిన్ రోప్వే దిగిన తర్వాత ఇక్కడి నుంచి వెళ్ళాలి అనుకున్న వాళ్ళందరూ మెట్లు దారి గుండా దత్తాత్రేయ స్వామి టెంపుల్ చేరుకోవచ్చు. ఇక్కడికి వచ్చిన తర్వాత మనకి ఒంట్లో శక్తి లేకపోయినా ఆ శక్తి భగవంతుడు ఇస్తాడు ఖచ్చితంగా. 7000 మెట్లు ఎక్కిన తర్వాత అమ్మవారి దర్శనం మనం ఆల్రెడీ చేసుకున్నాము. ఇక్కడ నుంచి అక్క ఇక్కడే స్వామి గోరఖ్నాథ సాక్షాత్తు శ్రీకృష్ణుడు కులదేవతను చూసాం మనం. ఆ శ్రీకృష్ణుడు కళ్యాణం అప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ వచ్చి ఇక్కడ బ్లెస్సింగ్స్ తీసుకొని వెళ్ళిన చోటు అమ్మవారు అంబే. ఇక్కడ నుంచి మనకు కనబడుతుంది గోరఖ్నాథుడు. నవనాథుల్లో ఒక ముఖ్యమైన ఆయన ఎవరంటే గోరఖ్నాథుడు. నవనాథ సాంప్రదాయంలో, నాథ సాంప్రదాయంలో అంటే నవనారాయణులే మళ్ళీ నవనాథులుగా జన్మించారు. ఆ గోరఖనాథుడు టెంపుల్ పక్కన ఇంకొక శిఖరం కనిపిస్తుంది. అక్కడ మళ్ళీ దిగి మళ్ళీ ఎక్కాలి. అది దత్త పాదుకలు ఉండే చోటు, దత్తాత్రేయ స్వామి స్వయంగా ధ్యాన స్థితిలో ఉండే చోటు అని చెప్తారు. ఇప్పుడు మనం గోరఖనాథుడి దగ్గరికి చేరుకుందాం. వెళ్దాం రండి. అన్ని చోట్ల కెమెరాని అలౌ చేయట్లేదు, అదొక పాయింట్ ఉంది. ఇక గిరినార్లో సాక్షాత్తు దత్తాత్రేయ స్వామి కఠోర తపస్సు చేశారు. ఆయన రూపొందించిన సాధన నియమాలు ఈ పర్వత శిలల్లో దాగి ఉన్నాయి. ఇక్కడ 200-300 సంవత్సరాల వయసు ఉన్న సిద్ధ యోగులు నివసిస్తారు. అయితే వారు అదృష్టం కొంతమందికి కనిపించవచ్చు. ఖచ్చితంగా 200-300 సంవత్సరాలు వయసు ఉన్నటువంటి సిద్ధ యోగులు మాత్రం ఇక్కడ నివసిస్తారు అని చెప్తున్నారు. స్వామి దర్శనమే ఇంత కష్టతరంగా ఉంటే స్వామిని చేరుకోవటం లేకపోతే స్వామి దృష్టిలో పట్టడం ఇంకెంత కష్టం అక్క. చాలా కష్టం. మనం మేఘాలను తాకుతున్నట్టు అంత పైనకి వచ్చాం. వీళ్ళు మాత్రం పాపం చాలా కష్టం. వీళ్ళు మాత్రం డబ్బులు ఎంతైనా ఇవ్వనివ్వండి, ఇట్లాంటివి చూడాలి. ఎంత కష్టపడి, అంటే పొట్ట కోసమే కదా, కూటి కోసమే కోటి కష్టాలు అని అంటారు కదా.
అమ్మ బాబాయ్, ఎంత బరువు నెత్తుతూ డోంట్ టేక్ ఇట్ మనం- ఫర్ గ్రాంటెడ్ ఇఫ్ యువర్ లైఫ్ ఇస్ వెరీ సింపుల్. ఎస్ చలో వెళ్దాం గోరఖనాథ్ స్వామి, దాని తర్వాత మళ్ళీ దత్తాత్రేయ స్వామి. దత్తాత్రేయ స్వామి. కానీ దత్తాత్రేయ స్వామి దగ్గరికి మాత్రం అలో లేదు కెమెరా. మనం గోరఖనాథ్ వరకు వెళ్తున్నాం. చాలా నున్నగా అయిపోయాయి, నడిచి నడిచి జారి పడుతున్నారు కూడా. జారుతున్నాయి, చాలా జాగ్రత్తగా అడుగులు అడుగులయ్యాలి.